తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే రాయుడు హత్య మీద అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటు కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదు. ఇక తన మనవడు రాయుడు హత్య మీద రాజేశ్వరమ్మ రంగంలో దిగి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఈ ఘటన మీద స్పందించకపోవడం బాధాకరమని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయుడు అమ్మమ్మ రాజేశ్వరమ్మ తాజాగా మాట్లాడుతూ, నా మనవడిని ఏం చేయొద్దని కాళ్ళు పట్టుకుని వేడుకున్నాను. కాళ్ళు పట్టుకున్న కనికరించకుండా చంపేశారు. హత్యకు ముందు 5 సార్లు పంచాయతీ జరిగింది. ఏమాత్రం కనికరం లేకుండా నా మనవడిని హత్య చేశారు. ఈ ఘటన మీద పవన్ కళ్యాణ్ స్పందించుకోవడం బాధాకరం. నా మనవడికి డబ్బు ఇచ్చారని చెప్తున్నారు. ఆ డబ్బు ఎక్కడుందో తెలియాలి. తమిళనాడు పోలీసులు మాకు న్యాయం చేస్తారు. ఏపీకి కేసు బదిలీ చేస్తే నీరుగారిపోతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తనను కూడా చంపేస్తున్నారని టీటీడీ నేతలు కూడా రాయుడు మెసేజ్ పెట్టాడని, కానీ ఆయన ఏమీ స్పందించలేదని, నా పేరు బయటికి చెప్పొద్దు, మీ చావు మీరు చావని అన్నాడని చెప్పుకొచ్చారు. అందుముందు రాయుడు సోదరు కీర్తి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తనకున్న ఒకే ఒక్క సోదరుడు శ్రీనివాసులని అతన్ని పొట్టన పెట్టుకున్నారంటూ కన్నీరు మున్నీరు అయ్యారు. ఇక్కడతో వదిలేస్తే రేపు ఇంకోటి జరుగుతుందని, తమకు న్యాయం జరగాల్సిందేనని ఆమె పట్టుబట్టారు. అంతేకాకుండా నా అన్నను నాకు లేకుండా చేశారు. మా అన్నని చంపినట్టు వాళ్ళని ప్రాణాలతో వదలం. పవన్ రావాలి, మాకు న్యాయం చేయాలి. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. మా అన్నని చంపిన వాళ్ళని కఠినంగా శిక్ష పడాల్సిందేనని ఆమె వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే అతి సామాన్య కుటుంబానికి చెందినటువంటి శ్రీనివాసుల్ని కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురితో కలిసి అతి కిరాకంగా మట్టుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన మీద ముఖ్య నేతలు ఎవరు స్పందించుకోవడం మీద విమర్శలు వస్తున్నాయి. తమిళ మీడియాలో కూడా ఈ ఉదంతం మీద వరుస కథనాలు వస్తున్నప్పటికీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానీ జనసేన అధినేత కానీ ఇప్పటివరకు నోరు విప్పలేదు. అయితే మృతుడి కుటుంబ సభ్యులు మాత్రం పవన్ రావాలి, తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. జనసేన నేత వినుత వద్ద ఉన్న శ్రీనివాసుల మీద నిఘా పెట్టిన శ్రీకాళహస్తి నియోజకవర్గ ముఖ్య నేత అతనికి డబ్బులు ఎరచూపి వారి రాజకీయ వ్యూహాలు, ఇతర వ్యక్తిగత విషయాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని తీసుకున్నట్టు సమాచారం. దీన్ని కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్ నాయుడు గుర్తించినట్టు తెలిసిందే. ఈ క్రమంలో గత నెల 21న శ్రీనివాసుల విధుల నుంచి తొలగించారు. అయితే కోట వినుతతో ఉన్నటువంటి కొన్ని వీడియోలు బయటపడడంతో అతన్ని మట్టుబెట్టాలని గత నెలలోనే పక్కా ప్లాన్ వేసినట్టు చెన్నై పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. అయితే అందులో కొన్ని వీడియోలు బహిర్గతం కావడంతో జీర్ణించుకోలేని కోట చంద్రశేఖర్ నాయుడు అతన్ని ఎలాగైనా అంతమొందించాలని భావించినట్టు తెలిసింది. తలచిందే తడువుగా పక్కా ప్లాన్ ప్రకారం పార్టీలో మరో 4 వ్యక్తుల సహాయంతో శ్రీనివాసులు శ్రీకాళహస్తిలో ఉన్న గోడౌన్ తీసుకెళ్లి అక్కడ విచక్షణ రహితంగా కొట్టి చంపినట్టు చెన్నై పోలీసులు భావిస్తున్నారు. అక్కడి నుంచి కారులో చెన్నైకి తీసుకెళ్లి మింట్ ఏరియా కోవనం నదిలో పడేసి ఆంధ్రాకి తిరిగి వచ్చేశారని చెన్నై పోలీసులు వెల్లడించారు. చెన్నై నగరం నార్త్ జోన్ 7 వెల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రైనేజీ కాలువలో యువకుడు మృతదేహాన్ని 8వ తేదీన గుర్తించారు పోలీసులు. జూలై 8న పోస్ట్ మార్టంలో హత్య జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు. అయితే మృతుడి చేతి మీద ఉన్న జనసేన పార్టీ గుర్తు, వినుత పేరు పచ్చిబూట ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు కొనసాగించారు. సీసీ ఫుటేజ్ లభించడంతో శనివారం తెల్లవారుజామున శ్రీకాళహస్తికి చేరుకున్న చెన్నై పోలీసులు జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత, ఆమె భర్త చంద్రశేఖర్ నాయుడు, హత్యకు సహకరించిన రేణిగుంటకు చెందినటువంటి దస్తా సాహిబ్, శ్రీకాళహస్తికి చెందిన కె శివకుమార్, తొట్టంబేడు మండలానికి చెందినటువంటి ఎస్ గోపిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసి చెన్నైకి తీసుకెళ్లారు.